హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగున్నాడు. అడుగు. బాగున్నారా అని అడుగు. బాగున్నారా? ఈరోజు హాలిడే అంటే సండేనా? హాలిడే అంటే సండేనా? ఇప్పుడు దాకా ఏం చేసా? ఇప్పుడు దాకా ఏం చేసావు నువ్వు? బాయ్ చెప్పే. బాయ్. హాయ్ అండి. సండే అంట ఈరోజు. స్కూల్కి హాలిడే కాబట్టి ఇంటి దగ్గర ఉన్నా అని చెప్తున్నాడు వీడు. నేను ఏ పని చేస్తే ఆ పనిలో వాడు కూడా ఉంటాడు నా పక్కన. చూడండి ఏ విధంగా అయితే గీసేసాడు గోడల నిండా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ విధంగా చాలామంది స్కెచ్ పెన్స్తో కానీ లేదంటే పెన్స్తో కానీ పెన్సిల్స్తో కానీ గోడల మీద గీసేస్తూ ఉంటారు పిల్లలు. అదొక సరదా అనమాట వాళ్ళకి. సో మన ఓన్ హౌస్ అయితే పర్లేదు కానీ ఎప్పుడోసారి నీట్గా వాటిని మళ్ళీ పెయింట్ వేయించుకుని క్లీన్ చేయించుకోవచ్చు. బట్ రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఓనర్స్ వచ్చి చూసినప్పుడు అదేంటమ్మా ఇలా చేసేసారు మీ పిల్లలు అని చెప్పేసి అని అడుగుతారనమాట. కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ స్కెచ్ మార్క్స్ అయితే ఇది చూడండి పెన్తో గీసేసాడు. సో అట్లా వాడికి ఏది చేతికి దొరికితే దాంతో ఏదో ఒకటి చేసేస్తాడనమాట. గీయటమో లేదంటే ఆ పెన్ను పాడు చేయటమో అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో వీటి అన్నిటినీ పోగొట్టడానికి ఈరోజు ఒక సూపర్ రెమెడీ అయితే మీకు చెప్తున్నాను. అదేంటి అంటే ఆ మార్క్స్ అన్నిటిని క్లీన్ చేసుకోవడానికి మనం ఇంట్లోనూ ఒక లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసం డిష్ వాష్ లిక్విడ్, అలానే కోల్గేట్ పేస్ట్, అట్లానే ఒక లెమన్ ఉంటే సరిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తానండి. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి వీలున్న టైంలో ఒక సండే అనో లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఆ టైంలో ఫ్రీగా ఉన్న టైంలో అయితే మనకి హడావిడి ఏం ఉండదు కాబట్టి చక్కగా నిదానంగా ఏ పనైనా చేసుకోవచ్చు. అందుకోసం ఈ మాట చెప్తున్నాను అనమాట. మనకి 99.99% ఈ లిక్విడ్తో ఇక్కడున్న మార్క్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూడండి ఇప్పుడు నేను ఆ లిక్విడ్ని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. జస్ట్ ఆ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 2 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఇంకెక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా గీసేస్తూ ఉంటే ఓనర్స్ చూస్తే ఏమన్నా ఉంటుందా? ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటారు. ఏంటమ్మా ఇలా పాడు చేశారు, పెయింటింగ్ వేయించాలండి అది ఇది అని చెప్పేసి అని. సో ఇప్పుడు చూడండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నేను ఈ డిష్ వాష్ లిక్విడ్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మీ ఇంట్లో ఏ డిష్ వాష్ లిక్విడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏది ఉంటే అదే. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ కోల్గేట్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. అలాగే మనం లెమన్ తీసుకున్నాం కదా, అందులో ఒక హాఫ్ అయితే మనకి సరిపోతుంది. ఈ లిక్విడ్లో స్క్వీజ్ చేసేయండి లెమన్ మొత్తాన్ని. ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక పాత టూత్ బ్రష్ అయితే తీసుకోండి. అది అవసరం అండి మనకి. టూత్ బ్రష్ మాత్రం ఇంపార్టెంట్. ఈ విధంగా లిక్విడ్ని చక్కగా మిక్స్ చేసేయండి. లిక్విడ్ పేస్ట్ అట్లానే ఈ లెమన్ కూడా అందులో చక్కగా కలిసిపోయి చూడండి ఈ విధంగా నురగలాగా ఫామ్ అవుతుంది మనకి. ఇంతేనండి. ఈ సింపుల్ పేస్ట్తో మీరైతే గోడల మీద ఉన్న స్కెచ్ మార్క్స్ని, పెన్ మార్క్స్ని చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మరి ఆ ప్రొసీజర్ కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడు ఎక్కడైతే స్కెచ్ మార్క్స్ ఉన్నాయో అక్కడికి వెళ్దాము. సో ఈ పేస్ట్లో బ్రష్ని ఈ విధంగా డిప్ చేసుకొని ఇప్పుడున్న మార్క్స్ మీద మనం ఈ విధంగా ఫస్ట్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం ప్రెషర్ అప్లై చేసి దాని మీద మనం క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే నేను ఒక్కసారి వీటికి అప్లై చేస్తున్నాను. నేను ఎంతవరకు క్లీన్ చేయాలనుకుంటున్నానో అంతవరకు అప్లై చేస్తున్నాను ఫస్ట్. తరువాత ఇంకా మీ ఓపిక, మీ బలాన్ని బట్టి అనమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవడమే. కొంచెం గట్టిగా ఆ ప్రెషర్ అప్లై చేసి రబ్ చేయండి దాని మీద. చాలా వరకు రబ్ చేస్తూ ఉంటేనే మీకు తెలుస్తూ ఉంటుంది. చాలా వరకు పోతున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నారా? చాలా సింపుల్గా పోతాయండి. మరీ ఎక్కువ గీతలు పెట్టేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది, కానీ కొంచెం నార్మల్గా ఉంటే అంత టైం అయితే పట్టదు వాటిని క్లీన్ చేసుకోవడానికి. నేను చెప్పాను కదా 99.99% అయితే క్లీన్ అయిపోతాయి. ఇంకా 1% ఎక్కడైనా చాలా లైట్గా కనిపిస్తూ ఉండొచ్చు. అసలు గీసారా లేదా అన్నది కూడా ఎవరు ఐడెంటిఫై అయితే చేయలేరు. దాన్ని మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి మనం ఓపిక్గా క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయండి. సహజంగా పిల్లలు
గోడల మీద ఇట్లా గీయటం అనేది సహజమే. సో వాళ్ళని మనం ఆపలేము. మనం ఎంత ఆపాలని ట్రై చేసినా కూడా వాళ్ళకు అదొక సరదా అనమాట. ఇలా మనం క్లీన్ చేస్తూ ఉంటే చూడండి చాలా నీట్గా క్లీన్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి డస్టర్ కానీ లేదంటే ఏదైనా ఒక క్లాత్ కానీ తీసుకోండి. మీ దగ్గర ఉంటే డస్టర్ ఉంటే తీసుకోండి, లేదంటే నార్మల్ క్లాత్ అయినా పర్లేదు. క్లాత్తో చక్కగా తుడిచేసుకోవచ్చు, లేదా డస్టర్తోనే నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇందాకటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ అయితే చూడండి. ఒకసారి డస్టర్ పెట్టి రబ్ చేసిన తర్వాత ఏదైనా ఇంకా లైట్గా కనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ రబ్ చేయండి. సో చూసారా ఇప్పుడు చాలా అంటే చాలా నీట్గా క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 99% అయితే గోడ మీద మనకి ఎక్కువ ఇందాక ఎంత హెవీగా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది, చాలా క్లారిటీగా తెలుస్తుంది. 99% అయితే మనకి క్లీన్ అయిపోయాయి. ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, నార్మల్ పెయింటింగ్ అయితే మనం క్లీన్ చేసేటప్పుడు మామూలుగా సున్నం వేసి దాని మీద పెయింట్ వేస్తారు కదా, అవైతే మనకి ఏంటంటే కొంచెం బాగా రబ్ అయిపోతాయండి, కొంచెం పెయింట్ పోయినట్టు అనిపిస్తుంది. నార్మల్ పెయింట్ వేసిన ఇళ్ళకైతే పోదు, సున్నం వేసి దాని మీద వేస్తారు కదా, సో అట్లాంటిది అయితే బాగా మనం రుద్దినప్పుడు కొంచెం కలర్ పోతుంది అని అయితే తెలుస్తుంది. కొంచెం లైట్గా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా పైన ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇది వచ్చేసి పెన్ మార్క్ అండి. మీకు నేను క్లీన్ చేస్తుంటేనే తెలుస్తుంది, ఆల్మోస్ట్ అది చాలా లైట్గా అనిపిస్తుంది. పెన్ మార్క్ చాలా ఈజీగా పోతుంది. అలానే పెన్సిల్ క్రేయాన్స్ ఏవైనా కూడా చాలా ఈజీగా పోతాయండి. ఇందాక నేను క్లీన్ చేసినవి వచ్చేసి మా బాబు స్కెచ్ పెన్స్ అండ్ క్రేయాన్స్ గోడ మీద గీసినవి అనమాట. ఇది వచ్చేసి పెన్ మార్క్. ఇంకా చాలా సింపుల్ అండి, ఏ మార్క్ ఉన్నా కూడా మనం ఇట్లా క్లీన్ చేసుకోవడమే. సో చూడండి మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు అసలు మార్కే కనిపించటం లేదు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక 10 to 15 మినిట్స్ కేటాయించుకుని నిదానంగా మనం క్లీన్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఎన్ని ఇల్లు మారినా కూడా పిల్లల వల్ల అనేది ఇబ్బంది ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ఇందకలాగే మనం డస్టర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అసలు పెన్ మార్క్ అనేది కనిపించట్లేదండి, చూసారు కదా చాలా సింపుల్. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇంకా మనకి డస్టరే ఉండాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్న యూస్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, సో దాంతో గీసేసాడనమాట. ఇప్పుడు దాన్ని కూడా నేను క్లీన్ చేస్తున్నాను. చాలా సింపుల్గా పోతుందండి. కాటుక అట్లాంటివి కూడా పిల్లలు రాస్తూ ఉంటారు, వాటిని కూడా మీరు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం కొంచెం ఓపిక్గా క్లీన్ చేసుకోవాలి. వెంటనే అయిపోవాలి అంటే అన్ని మార్క్స్ త్వరగా పోవు కదా, కొంచెం టైం కేటాయిస్తే చాలా ఈజీగా పోతాయి. చూడండి ఇదైతే చాలా సింపుల్గా పోయిందండి, జస్ట్ 2-3 సెకండ్స్కి క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మన ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ఎన్ని ఇల్లు మారినా కూడా మనకి రిస్క్ అనిపించదు, ఓనర్స్తో తలనొప్పి ఉండదు. సో చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి దీన్ని కూడా చక్కగా డస్టర్తో ఈ విధంగా క్లీన్ చేశారంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. పెన్సిల్ మార్కే కనిపించట్లేదు మనకి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీ ఇంట్లో పిల్లలు కూడా ఈ విధంగా గోడల మీద గీసేసినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. 99% చాలా వరకు ఇల్లు నీట్గా ఉంటుందండి. మనం నిమ్మకాయ యూస్ చేసాం కదా, దాని బదులు మీరు వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఉంటే. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.